బ్రేకింగ్ న్యూస్ తిరుపతి జిల్లా తిరుచానూరులో దారుణం కారుపై కవర్ కప్పి రాత్రి మద్యం సేవించిన బ్రదర్స్ ఏసీ ఆన్ చేసి కారులోనే నిద్రపోయిన అన్నదమ్ములు పెట్రోల్ అయిపోగానే ఆఫ్ అయిపోయిన ఇంజన్ ఊపిరాడక అన్నదమ్ములు మృతులు దిలీప్ వినయల్గా గుర్తింపు యాక్చువల్గా ఇది పద్మావతి టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ఉన్న రంగనాథ్ వీధిలో జరిగిన విషయం మనం చూస్తే గనక ఇక్కడ రాత్రి అన్నదమ్ములు ఇద్దరు 4 బీర్లు తాగి దాని తర్వాత దాంట్లోనే పడుకున్నారు ఏసీ ఆఫ్ అయిపోవడం వల్ల దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని పీల్చి శ్వాస ఆడక వాళ్ళు చనిపోయినట్టు మనకు తెలుస్తుంది పోలీసులు వచ్చి కార్ని ఓపెన్ చేసి దాంట్లో శవాలై పడి ఉన్న అనిల్ దిలీప్ని కూడా బయటికి తీశారు సో మనం విజువల్స్లో చూసుకోవచ్చు అక్కడ వాళ్ళు యూజ్ చేసిన కారు ఏదైతే ఆ కారు ఉందో ఆ కారు కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్కి సంబంధించిన కారు ఉంది కారు పైన ఒక కవర్ కూడా కప్పి అలా ఉండడం వల్ల ఎవరు రాత్రి దాన్ని గుర్తించలేకపోయారు పోలీసులకి పొద్దున స్థానికులు అనుమానం వచ్చి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే వచ్చి అక్కడ శవాలై ఉన్న అనిల్ని దిలీప్ని బయటికి తీయడం జరిగింది సో మనం చూస్తే కనుక పద్మావతి అమ్మవారి టెంపుల్కి చాలా దగ్గరలో ఉన్న రంగనాథ్ వీధిలోనే ఇది జరగడం మనం గమనించవచ్చు సో ఇలాంటి ఒక సంఘటన జరగడం స్థానికుల్లో ఒక అనుమానాన్ని రేకెత్తిస్తుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళిన తర్వాత ఏంటి అసలు వాస్తవాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి సో మనం విజువల్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ చూడొచ్చు రెడ్ కలర్ క్యాప్టివా షెవ్లేకి సంబంధించిన స్పార్క్ అనే ఒక కార్ ఏదైతే ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉందో DL 9CT1765 అంటే వీళ్ళు ఢిల్లీ నుంచి కార్ని కొనుగోలు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చారా లేకపోతే ఈ కారు వాళ్ళేదైనా ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇక్కడ మనం ఇంకో పక్కన చూసుకుంటే కనుక పోలీసులు వీళ్ళు ఒక 4 బియర్ బాటిల్స్ ఏవైతే మద్యం బాటిల్స్ దాంట్లో లభించాయో ఆ 4 తాగి ఆ కార్లో దాన్ని ఏసీ ఆన్ చేసుకొని అక్కడే పడుకున్నారు ఏసీ ఆఫ్ అయిపోవడం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఏదైతే ఉందో దాన్ని పీల్చి అంటే ఆక్సిజన్ అందక వాళ్ళకు శ్వాస ఆడక వాళ్ళు చనిపోవడం జరిగిందని కూడా మనకు తెలుస్తుంది ఒక పక్కన మనం చూసుకుంటే ఇంకో పక్కన విజువల్స్లో చూస్తే స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొంచెం అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు అంటే అమ్మవారికి దగ్గరలో ఉన్న ఈ టెంపుల్లో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు ఎప్పుడు జరగడం మేము గమనించలేదు అన్నది కూడా వాళ్ళు చెప్తున్నారు సో మనం చూస్తే ఈ విషయానికి సంబంధించి ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తిగా పోలీసులు దాన్ని దర్యాప్తు చేసిన తర్వాత మనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది ప్రస్తుతం తిరుపతి ఒక స్పిరిచువల్ సెంటర్ అని మనం చెప్పుకోవచ్చు ఇలాంటి స్పిరిచువల్ సెంటర్లో ఇలాంటి దారుణాలు ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు సో ఇలాంటి దారుణాలు ఇప్పుడు జరగడాన్ని స్థానికుల్లో కొంత అనుమానాన్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు ఊపిరాడక చనిపోవడం అనేది అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఏదో ఊపిరాడక చనిపోయారు ఆ మధ్య మనం చూసుకుంటే కనుక శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఏదైతే పిల్లలు కారు డోర్ లాక్ అయిపోయి వాళ్ళు చనిపోవడం మనం గమనించాం కానీ ఇక్కడ వీళ్ళు పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళు అడల్ట్స్ సో ఇలాంటి అడల్ట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తాగి డోర్లు ఓపెన్ చేసుకొని బయటికి రావచ్చు కానీ రాకపోవడానికి ఏంటి కారణాలు అనేది కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఆ బియర్ బాటిల్స్లో ఇంకేదైనా మత్తు పదార్థాలు ఏమైనా కలిసి ఉన్నాయా లేకపోతే ఏంటి అసలు వాళ్ళు మనకు అక్కడ తిరుపతికి సంబంధించిన రిపోర్టర్ సురేష్ ఇప్పుడు లైన్లోకి వస్తున్నారు ఆయన ఫోన్ ఇన్లో ఆయనతో మాట్లాడి అక్కడ విషయాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం సురేష్ చెప్పండి అసలు వాళ్ళు అన్నదమ్ములా లేకపోతే ఫ్రెండ్సా అక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది అసలు దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీరు మాకు కొంచెం చెప్పండి ఏదైతే ఇవాళ తిరుపతిలోని తిరుచానూరు వద్ద 2 యువకులు కారులో రాత్రి మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయినటువంటి సంఘటన సంచలనంగా మారింది ఎవరైతే దీపక్ వినయ్ అనేటువంటి దిలీప్ వినయ్ అనేటువంటి 2 యువకులు రాత్రి ఈ యొక్క కారులో కూర్చొని మద్యం సేవించినట్టుగా తెలుస్తుంది అయితే ఉదయం ఎవరైతే దిలీప్ అనేటువంటి వ్యక్తి తన సత్యమని వెళ్లి కారు వద్ద చూడంగా కారులోనే అతను మరణించినటువంటి పరిస్థితి ఒక్కసారిగా అయినటువంటి మహిళ చుట్టుపక్కల వారికి తెలియజేయడం అదే రకంగా పోలీసుల వారికి కూడా తెలియజేసినటువంటి పరిస్థితి వీరిద్దరూ కూడా సమీప బంధువులే పెదనాన్న బిడ్డలు ఒక లెక్కన అన్నదమ్ముడు వరుస అవుతారు ఈ ఇద్దరు కూడా తరచూ ఇదే విధంగా కారులో కూర్చొని మద్యం సేవించే వాళ్ళుగా తెలుస్తుంది అయితే మీరు కారులో కూర్చొని మద్యం సేవించడమే కాకుండా పూర్తిగా కారు ఆన్ లో పెట్టుకుని ఏసీ వేసుకొని ఆ కారులో మద్యం సేవించారు అదే రకంగా కారుకి పూర్తిగా ఏదైతే మనం కారుకు కవర్ కప్పుతామో ఆ కవర్ పూర్తి స్థాయిలో కారుకు కప్పేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే ఆ యొక్క కారులో డీజిల్ పూర్తిగా అయిపోవడంతో కారు పూర్తిగా ఆఫ్ అయిపోయింది అటు ఏసీ కూడా పూర్తిగా గాలి లేకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ తరుణంలోనే ఆ యొక్క పట్ట కప్పేయడం తోటి
ఏమాత్రం బయట గాలి లోపలికి వెళ్లేందుకు ఏ కోసైన అవకాశం లేదు కాబట్టి ఎవరైతే ఈ ఆ యొక్క మధ్యలో ఉన్నటువంటి యువకులు ఇద్దరు కూడా ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. అయితే పోలీసులు ఈ యొక్క కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఏ కోణంలో జరిగింది, ఎలా జరిగిందన్న పూర్తి స్థాయిలో అయితే విచారణ చేపట్టారని చెప్పాలి. అయితే ఈ రకంగా కారులో కూర్చొని మద్యం సేవించి ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అన్నది మాత్రం ఒక రకంగా పెద్ద సంచలనంగా మారింది. ఇదొక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకు వీరు ఆ రకంగా కారులో కూర్చొని మద్యం సేవించారు, ఎందుకు బయట ఎక్కడ పోకుండా కారులో కూర్చొని సేవించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటూ కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టినటువంటి పరిస్థితి. రైట్ సురేష్, మనం అంటే వీళ్ళు అక్కడ స్థానికులు ఆ వీధుల్లోనే ఉండేవాళ్ళ, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఎవరైనా బంధువులు కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ కానీ ఎవరైనా అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? అసలు విషయం దాని గురించి ఏమైనా తెలిసిందా? ఎవరైతే మనం దిలీప్ అనేటువంటి వాళ్ళ సత్యమణితో కూడా మనం మాట్లాడడం జరిగింది. అతని పెళ్లి ఒక కొడుకు, అదే రకంగా ఇప్పుడు సత్యమణి కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళు ఇద్దరు చనిపోయినటువంటి ఇద్దరు యువకులు కూడా కాళహస్తి పక్కన ఉన్నటువంటి బుచ్చినాయుడు కండిగా అనే గ్రామానికి చెందినట్టు వారుగా తెలుస్తుంది. అయితే ఎవరైతే దిలీప్ అనేటువంటి వ్యక్తి మాత్రం అతనికి మ్యారేజ్ అయింది, తిచ్చానూరులోనే కాపురం ఉంటున్నాడు. వీళ్ళంతా జీవనాధారం అంతా కూడా తిచ్చానూరుకు కాపురం వచ్చేసి ఇక్కడే పనులు చేసుకుంటూ కూడా జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. అతని మ్యారేజ్ ఒక బాబు, ప్రస్తుతం అతని సతీమణి కూడా ప్రెగ్నెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. డైలీ కూడా అతను ఏదైనా బయట వెళ్తే తన భార్యకు చెప్పి వెళ్ళేటువంటి వాడు. నిన్న మాకు ఏమాత్రం సమాచారం ఇవ్వలేదు, అనుమానం వచ్చి మేము ఫోన్లు చేస్తే ఫోన్ ఎత్తలేదు. కానీ ఉదయం బయట వచ్చి చూస్తే తన తమ్ముడైనటువంటి ఎవరో వినయ్ అయినటువంటి అతను బైక్ కారు వద్ద ఉండడం తోటి వీళ్ళిద్దరూ కారులో కూర్చొని ఉంటారనేసి భావించినటువంటి దిలీప్ సతీమణి కారు కవర్ తీసి చూడంగా ఇద్దరు కూడా విగత జీవులై కారులో పడినటువంటి పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా సమీప బంధువులే, తరచూ కూడా ఈ రకంగా మద్యం సేవిస్తూ ఉంటారని కూడా వాళ్ళ బంధువులు అయితే తెలియజేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ సురేష్. సో మనం చూస్తే కనుక వీళ్ళు స్థానికులే, అందులో వీళ్ళకి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, అక్కడే కుటుంబాల్లో ఉండడం కూడా గమనించవచ్చు. కానీ రాత్రంతా వాళ్ళు ఫోన్లో కానీ ఏ రకంగా అవైలబుల్ లేకపోవడం మనం గమనించవచ్చు. అక్కడ ఏదైతే ఈ దిలీప్ అనే వినయ్ అనే పర్సన్కి సంబంధించిన బైక్ ఉండడం వల్ల పొద్దున వాళ్ళు ఆ కార్లో ఉన్నట్టు తెలిసింది. సో మనం చూస్తే వీళ్ళకి ఒకరు ఇంకో పక్కన చూసుకుంటే ఒక ఫ్యామిలీలో ఒకరు ప్రెగ్నెంట్ వైఫ్ ఉన్నారని తెలుస్తుంది, ఇంకొకరికి పిల్లలు ఉన్నారని కూడా తెలుస్తుంది. వీళ్ళు స్థానికులు చిరు వ్యాపారాలు కూడా చేసుకుంటారని కూడా మనకు తెలుస్తుంది సురేష్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో. నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక విషయం ఏంటంటే, మద్యం సేవించడానికి బార్కి వెళ్ళొచ్చు, ఇంట్లో తాగొచ్చు, ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు. ఇలా కారు మీద కవర్ కప్పుకొని కారులో కూర్చొని ఏసీ వేసుకొని తాగి అంటే వాళ్ళు ఎంత తాగారు, తాగిన క్వాంటిటీకి మరి వాళ్ళు స్పృహ కోల్పోయే అంత తాగారా నాకు అర్థం కావట్లేదు. దీనివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడతాయి అనేది కూడా మనం ఒకసారి గమనించాలి. సో ఇప్పటికీ ఇంత విషాదకరమైన విషయం అనేది ఏదైతే ఉందో అది పద్మావతి అమ్మవారి టెంపుల్ సమీపంలోనే ఉండే స్థానికులుగా వీళ్ళని మనం గుర్తించవచ్చు. సో స్థానికులు కూడా దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా ముందుకెళ్తే మనకు ఇంకా డీటెయిల్స్ తెలిసే అవకాశం కూడా ఉంది. సో ఇలాంటి ఒక దారుణం జరగడం అనేది తిరుపతిలో ఒక విషాద ఛాయలని ఈ స్థానికుల మధ్య అందరికీ అనిపిస్తుందని కూడా మనకి తెలుస్తుంది.